వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశం చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు మనం ఏదైతే హైవేలో వెళ్తున్నామో స్వర్ణ చతుర్భుజి అనే పేరుతో వాజ్పేయి గారు మొదలుపెట్టింది. అలాగే ప్రోగ్రాంలో అణుబాంబు పరీక్ష విజయవంతమైంది. మనం న్యూక్లియర్ స్టేట్లోకి వెళ్ళాం. షైనింగ్ ఇండియా క్యాంపెయిన్ చాలా బలంగా నడుస్తుంది. ఆ సమయంలో ఉల్లిపాయల ధరలు వాజ్పేయి గారిని ప్రభుత్వాన్ని దించేశాయి. ఉత్తరప్రదేశ్లో కూడా యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చెందింది. ఎయిర్పోర్ట్లు పెరిగాయి, హైవే నెట్వర్క్ బ్రహ్మాండంగా నడుస్తుంది, అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. అంతకుముందు ఎవరైతే గూండాలు ఉండేవారో వాళ్ళు చచ్చిపోయారు, లేదంటే యూపీ నుంచి పారిపోయారు. ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న యూపీలో ఇప్పుడు ఒక సమస్య నడుస్తుంది. అదేంటంటే కరెంటు సమస్య. విద్యుత్తు వాళ్ళకి సప్లై సరిగా కావట్లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా సబ్స్టేషన్స్ పైన దాడి చేస్తున్నారు. చాలామంది జనాలు సోలార్ ప్లాంట్లు పెట్టుకున్నారు, రూఫ్ టాప్ సోలార్స్ పెట్టుకున్నారు. దాంతో వాళ్ళకి కరెంట్ వస్తుంది, ఏసీలు వస్తున్నాయి. ఈ సమస్య అంతా ఎందుకు వచ్చింది అంటే వాడకం పెరిగింది. అంటే ఇప్పుడున్న వేడి వల్ల వాడకం పెరిగి దానివల్ల వాళ్ళు ఇంతకుముందు వాడే ఏసీల కన్నా ఇప్పుడు ఎక్కువ వాడుతున్నారు, కూలర్లు చాలా ఎక్కువసేపు వాడుతున్నారు. దానివల్ల వాళ్ళకి పంపిణీ వ్యవస్థలో లోపాలు వస్తున్నాయి. ఈ పంపిణీ వ్యవస్థలో లోపాలు రావడానికి రెండో కారణం ఏంటంటే సరి అయిన విద్యుత్ ఉద్యోగులు లేరు అనేది ఒకటి వినపడుతుంది. అలాంటప్పుడు ఆ విద్యుత్ ఉద్యోగుల నియామకాలు చేయడం, అలాగే ఆ పంపిణీ వ్యవస్థని సక్రమంగా చేయడం, ఇవి సరి చేసుకుంటే విద్యుత్ పంపిణీ సక్రమంగా అవుతుంది. యోగి ఆదిత్యనాథ్ గారు ఇంతకుముందు విద్యుత్ మీటర్లు మార్చడానికి ఆయన తను ప్రత్యక్షంగా రంగంలోకి ఎలా దిగారో ఇప్పుడు కూడా అలా దిగాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే 2027 ఎన్నికల్లో ఈ కరెంటు షాక్ గట్టిగా తగలబోతోంది. జై హింద్, జై భారత్.